ओम श्री साई राम। साई प्रेम वाणी के हमारे आज के प्रसारण में आप सबका हार्दिक स्वागत है। आज हम आप सबके लिए लेकर आए हैं सुमधुर कार्यक्रमों की मनमोहक कड़ी। आज के प्रसारण में आप अवतार वाणी के अंतर्गत श्री भगवान द्वारा दिए गए एक दिव्य संदेश का एक भाग सुनेंगे। तो चलिए कार्यक्रम का शुभारंभ करते हैं। अब प्रस्तुत है हमारा कार्यक्रम अवतार वाणी। भगवान बाबा द्वारा सन 1984 को श्रीमद् भगवद गीता पर दिए गए दिव्य संभाषण का एक भाग आज हम प्रस्तुत करने जा रहे हैं। ప్రేమ స్వరూపులారా, కాల మార్పు చేత సర్వం కూడాను మార్పు చెందినవి. ఈనాడు వండినటువంటి వంట చాలా మంచిదిగా మనం భావిస్తాము. ఇది ఉడుకుడుగా ఉండినప్పుడు దీని యొక్క రుచి, దీని యొక్క ఆరోగ్యము చాలా అనుకూలవంతంగా ఉంటుంటుంది. ఇది కేవలం అమృతమయంగా ఉంటుంటుంది. అదే 2 దినములు మనం ఉంచుకుని తిన్నప్పుడు ఇది విషంగా మారిపోతుంది. समय के साथ सब कुछ परिवर्तित होने वाला ही है। आज पकाए भोजन को हम बहुत अच्छा मानते हैं। जब तक यह गर्मा गर्म रहता है तब तक यह बहुत स्वादिष्ट, स्वास्थ्यकारक और अमृत तुल्य होता है, परंतु इसे ही 2 दिन रखकर खाने पर यह जहर में बदल जाता है। ये दानिని మనం మంచిదని విశ్వసించినామో, ఆశించినామో, అనుభవించినామో అది కొంతకాలమునకు అది విషంగా మారిపోయి చెడ్డదిగాను, అయిష్టంగాను, అనారోగ్యం అందించేటువంటి పదార్థంగా రూపొందుతుంది. దీనిని పురస్కరించుకొని ఆర్తి, అర్థార్థి, జిజ్ఞాసి, జ్ఞాని అని ఒకే స్థితి ఉన్నటువంటి వ్యక్తి యొక్క మార్పులని భావించుకోవచ్చు. जिसे हमने अच्छा माना, अपेक्षा की, अनुभव किया, वही कुछ समय के बाद जहर में परिवर्तित होकर अरुचिकर, अप्रिय और अस्वास्थ्यकारक हो जाता है। इसी के आधार पर आर्त, अर्थार्थी, जिज्ञासी एवं ज्ञानी जैसे भेद एक ही व्यक्ति के स्थिति भेद माने जा सकते हैं। పుట్టిన తక్షణమే పసిబిడ్డ అంటారు, చైల్డ్ అంటారు. 10 సంవత్సరములు అయ్యేటప్పటికి అతని పిల్లవాడు, ఒక బాయ్. అతనే 30 సంవత్సరాల అతనికి మనిషి అవుతాడు, మ్యాన్ అంటారు. అతనే 75 సంవత్సరాల వచ్చేటికి తాత అంటారు, గ్రాండ్ ఫాదర్ అవుతాడు. చైల్డ్, బాయ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఈ నలుగురు కూడాను ఒక్కడే కానీ 4 స్వరూపాలు ధరించలేదు. కాల మార్పు చేత రూపములు, నామములు మార్పులు కలిగినాయి. जन्मते ही बच्चे को शिशु अथवा चाइल्ड कहते हैं। 10 वर्ष बीतते ही वह एक लड़का, एक बॉय है। वहीं 30 वर्ष के बाद एक आदमी, मैन है। उसे ही 75 वर्षों के बाद दादा, ग्रैंडफादर कहते हैं। चाइल्ड, बॉय, मैन, ग्रैंडफादर ये चारों एक ही हैं, 4 रूप नहीं धारण किया है। समय के परिवर्तन के साथ रूप और नाम भी बदलते रहते हैं। కనుక జంతువునాం నరజన్మ దుర్లభము. ఈ పవిత్రమైన మానవ జన్మముని భావించినటువంటి ఈ మానవ జన్మమునందే ఇలాంటి వికారములు, ఇలాంటి దోషములు, ఇలాంటి షట్వికారములతో కూడినటువంటిదిగా ఉండినప్పుడు ఇంకా మిగిలినటువంటి యొక్క జీవులు ఎందుకు కానీ, మిగిలిన యొక్క వస్తువులు ఎందుకు కానీ మార్పులు లేకుండా ఉండునా?
మనిషి యందు గొప్ప దోషం ఏమిటంటే మార్పు చెందటమే గొప్ప దోషం. ఇది మంచి కానీ చెడ్డది కానీ మార్పే. अतः जंतु नाम नर जन्म दुर्लभम, अत्यंत पवित्र माने गए इस मानव जन्म में ही जब ऐसे दोष, परिवर्तन और षड्विकार घटित होते हैं, तब अन्य प्राणियों और वस्तुओं में परिवर्तन का घटित न होना कैसे संभव है? मनुष्य का सबसे बड़ा दोष उसका परिवर्तन होना ही है, चाहे परिवर्तन अच्छा हो या बुरा, परिवर्तन तो परिवर्तन ही है. ఈ మార్పు అనేటువంటి దోషం ఉండేటువంటిది కనుక దానిని ఏమాత్రం కూడా మమత్వంగా భావించరాదు. తల్లిదండ్రులు ఎవరు, తనయులు మరి ఎవరు, మిత్రులెవరు, వీళ్ళని శత్రులెవరు, ధనములెవ్వారివి, ధాన్యములెవరివి, గృహములెవ్వారివి, గ్రేస్తులెవరు, మనమెవ్వరము, పూర్వమందెచ్చటుంటిమి ముందు ఎచ్చటుందుమో జరగలేరు. కనుక ఇలాంటి మార్పులతో కూడినటువంటి మానవత్వములకు ఒక మమత్వమును పెట్టుకోవటంలో ఇదే ఒక పెద్ద దోషం. కనుక ఈ దోషములను గుర్తించుకొని క్రమక్రమేణా వైరాగ్యమును అవలంబించటము అత్యవసరమని ప్రబోధించింది గీత. परिवर्तन का जो यह दोष है उसे ममत्व नहीं मानना चाहिए. माता पिता कौन है, पुत्र कौन है, मित्र कौन है और शत्रु कौन है, धन धान्य किसके हैं, ये गृह किसके हैं, गृहस्थी कौन है, हम कौन हैं, पहले कहां थे, आगे कहां रहेंगे, नहीं जानते हैं. इतने परिवर्तनों से युक्त मानव का ममत्व को रखना ही बड़ा दोष है. अतः गीता का स्पष्ट उपदेश है कि ऐसे दोषों से अवगत होते हुए धीरे धीरे वैराग्य को अपनाना चाहिए. రెండవది అభ్యాసం. అభ్యాసం అంటే ఏమిటి? ప్రాక్టీస్ అని అనుకుంటున్నాం మనం. ఎలాంటి ప్రాక్టీసు? దీనిని తపస్సు అని చెప్తూ వచ్చారు. తపస్సు అనగా అందరూ ఈ పదము వినగానే భయపడతారు. ఏ అడవికి పోవటమో, ఏ ఆకులములు వేయటమో, ఏ కందమూలాదులు భక్షించడమో, కాయాన్ని పుష్కింప చేసుకోవటమో, ఏదో ఈ విధమైనటువంటి వృత్తులతో కూడినటువంటిది తపస్సు అని మనం భావిస్తున్నాము. दूसरा है अभ्यास. अभ्यास का अर्थ क्या है? हम अभ्यास को प्रैक्टिस समझ रहे हैं. किस प्रकार की प्रैक्टिस? इसी को तपस्या कहा गया है. तपस्या, इस शब्द को सुनते ही सब लोग डर जाते हैं. हम समझते हैं कि जंगलों में जाना, पत्ते और कंदमूल आदि खाना, शरीर को शुष्क करना ही तपस्या है, जबकि ये सब तपस्या से संबंधित नहीं है. ఇది తపస్సుకు సంబంధించినటువంటిది కాదు. ఇది బాహ్య వృత్తుల లోపల ఒక విధమైనటువంటి యొక్క శరీరమును త్యాగం చేసేటువంటి మార్గము. అయితే నిజమైన తపస్సు ఏమనగా రజస్సును తమస్సును తపింపచేయటం, ఇంద్రియముల యొక్క దోషములను నిర్మూలము గావించటం, దీనిని తపస్సు అని చెప్పారు. ఈ తపస్సు 3 విధములుగా ఉంటున్నది. శారీరక, వాచక, मानसिकमुलनी 3. बाह्यार्थ में यह शरीर को त्यागने का एक मार्ग है, परंतु तपस्या का असली अर्थ रजस और तमस को तपाना है. इंद्रियों के दोषों का मूलोच्छेदन करना, इसी को तपस्या कहा गया है. यह तपस्या 3 प्रकार की है, यथा शारीरिक, वाचक और मानसिक. శారీరక తపస్సు అనగా ఇది కొన్ని విధములైనటువంటి మంచి కార్యములో ప్రవేశపెట్టి దేవతలను, ఋషులను, మహనీయులను గౌరవించి ప్రార్థించి వారికి కృతజ్ఞతలుగా ఉండేటువంటి ఒక మార్గము. వారి అనుగ్రహమునకు పాత్రలు కావటం చేత మానవుని యందు ఉన్నటువంటి యొక్క అహంకారము, మమకారము క్రమక్రమేణా కొంతవరకు క్షీణిస్తుంది. कुछ अच्छे कार्यों में प्रविष्ट होकर देवताओं, महर्षियों और महात्माओं का आदर कर, उनसे प्रार्थना कर, उनके प्रति आभार व्यक्त करने का मार्ग ही शारीरिक तपस्या है. ऐसे लोगों के अनुग्रह को प्राप्त करने पर कुछ हद तक अहंकार और ममत्व क्षीण हो जाते हैं.
ఈ అహంకార గర్వ మమకారములు క్షీణించిన తక్షణమే వినయ విధేయత పెరుగుతుంది. సదాచార సంపన్నుడవుతాడు, సత్కర్మలలో ప్రవేశిస్తాడు, సత్సంగములు యందు చేరుతాడు. తద్వారా భగవద్గీతలు, రామాయణము, భాగవతము, భారతము ఇత్యాది గ్రంథములంతా కూడా పఠిస్తాడు. ఇలాంటివే కాకుండా కొన్ని దాన ధర్మాది కర్మల యందు కూడాను తాను పాల్గొంటాడు. ఇందులో విద్యాదానము, వైద్యదానము, శ్రమదానము, అన్నదానము, ఈ విధంగా భూదానము, గోదానము, సువర్ణదానము ఇలాంటి దానములు అనేకంగా చేసి ఇందులో కూడాను శారీరకమైనటువంటి యొక్క పవిత్రతను కూడాను పెంచుకుంటాడు. అనగా శరీరమును పవిత్రమైన కర్మలలో ప్రవేశపెట్టడం. अहंकार और ममत्व के क्षीण होने पर उसमें श्रद्धा एवं विनय बढ़ते हैं। वह सदाचार संपन्न होता है, सत्कर्म करता है, सत्संग में प्रवेश करता है। इसके कारण वह भगवत गीता, रामायण, भागवत और महाभारत आदि ग्रंथों का पाठ करता है। इतना ही नहीं, दान दक्षिणा से संबंधित कुछ कर्म भी करता है। विद्यादान, चिकित्सा दान, श्रमदान, अन्नदान, भूदान, सुवर्णदान और गोदान आदि करने के द्वारा अपनी शारीरिक पवित्रता को बढ़ाता है, अर्थात शरीर को पवित्र कर्मों में प्रवेश कराता है। ఎట్టి దోషములకు కూడాను తాను గురి కాకుండా చూచుకోవటం, భౌతిక ప్రపంచమునందు ఎట్టి దుర్మార్గములకు కూడాను పాల్పడకుండా ఉండటం, ఈ రజోత గుణ తమో గుణములకు తాను తప్తుడు కాకుండా ఉండటం, వీటి బారి నుండి తాను సాధ్యమైనంత వరకు తప్పించుకున్నట్టు ప్రయత్నించటం, ఇది శారీరక తపస్సు అని చెప్పారు. किसी भी प्रकार के दोषों के वशीभूत होने से सतर्क रहना, भौतिक जगत में किसी प्रकार के दुष्ट कार्य करने से बचे रहना, इन रजो और तमो गुणों के वशीभूत न होना, यथासंभव इनसे बचे रहने के प्रयत्न करना, इन्हीं सबको शारीरिक तपस्या कहा गया है. ఇంకా వాచక తపస్సు. వాచకమనగా పవిత్రమైనటువంటి, ప్రియమైనటువంటి, సత్యమైనటువంటి మాటలను ప్రవేశపెట్టాలి. సత్యము కదా అని కొంచెం తీవ్రమైనటువంటిదిగా ఉండకూడదు, కటువైనటువంటిదిగా ఉండకూడదు. సత్యము కదా అని ఇతరులు బాధించేటువంటిదిగా కూడా ఉండకూడదు. సత్యము కదా అని ఇతరుని హింసించేటువంటిదిగా కూడా ఉండకూడదు. సత్యము కదా అని అప్రీతికరమైనటువంటిది కూడా చెప్పకూడదు. దానిని ఆధారము చేసుకుని అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేయత్తు అనేది గీత. इसके बाद वाचक तपस्या. वाचक तपस्या का अर्थ वचनों में पवित्रता, इष्टता और सत्यता को प्रवेश कराना है. सत्य का अर्थ शब्दों में तीव्रता को प्रवेश कराना नहीं है, वह कटु भी नहीं होनी चाहिए. सत्य मानकर दूसरों को कष्ट पहुंचाने वाले शब्द नहीं कहने चाहिए. सत्य मानकर अप्रिय भी कुछ नहीं कहना चाहिए. इसी को आधार बनाकर गीता का कहना है, अनुद्वेगकरम वाक्यम సత్యం ప్రియహితం చయత్. కనుక ఈ పవిత్రమైనటువంటి యొక్క నాలుగు చేత పరులను సంతోషపెట్టి అనుకూలపరిచి ఆనందపరిచేటువంటి రీతిగా దీన్ని ఉపయోగించుకోవాలి. మనసుని ఏమాత్రం కూడాను నొప్పింపరాదు. ఈ వాక్కు చేత దైవ చింతన కూడాను అభివృద్ధి పరచుకోవాలి. దైవం యొక్క లీలా గుణగణ విశేషములను కూడాను వర్ణించాలి. పరులకు సహాయకరమైనటువంటి యొక్క పదవులను కూడాను అందులో ఉపయోగపెట్టాలి. ఇతరులకు సరి అయినటువంటి మార్గాన్ని బోధించాలి. నీవు అనుభవించినటువంటి యొక్క సత్కర్మలను యొక్క ఫలితములను ఇతరులకు కూడాను అందించడానికి ప్రయత్నించాలి. इस पवित्र जिह्वा का उपयोग दूसरों को संतुष्ट करने, सांत्वना देने और आनंदित करने के लिए करना चाहिए. मन को जरा भी कष्ट नहीं पहुंचाना चाहिए. इस वाक अर्थात वाणी के सहारे दैवी चिंतन को बढ़ाना चाहिए. ईश्वर के लीला गुणगान का विशेष वर्णन करना चाहिए. दूसरों के लिए उपयुक्त सहायकारी शब्दों को भी उसमें प्रविष्ट कराना चाहिए. दूसरों को सही मार्ग का उपदेश भी करना चाहिए. तुमने जिन सत्कर्मों
और उनके फलों का अनुभव प्राप्त किया है, उन्हें दूसरों तक पहुंचाने का प्रयत्न करना चाहिए। నీకు సాధ్యమైనంత వరకు కూడా ఇతరులు పెడమార్గమునందు పోతుంటే వాక్కు ద్వారా వాళ్ళను చాలా వరకు కూడాను సంస్కరింప చేయడానికి ప్రయత్నించాలి. కనుక సత్యము లోపల ఏమాత్రం కూడాను అసత్యం ప్రవేశించకుండా చూసుకోవాలి. సత్యవ్రతుడు కావాలి, అహింసాపరుడు కావాలి. ఈ సత్య అహింస ఈ రెండింటి ఎందుకు కూడాను ఒక్కొక్క తూరి మనకు అనేక విధములైనటువంటి యొక్క చిక్కులు కలుగుతూ ఉంటాయి. ఈ తపస్సుకు అనేక ఇక్కట్లు కూడాను అడ్డు తగులుతూ ఉంటాయి. जब कोई बुरे मार्ग पर जाने लगता है तो यथासंभव तुम्हें उनको अपनी वाणी से सुधारने का प्रयत्न करना चाहिए। अतः हमें यह देखना चाहिए कि सत्य में असत्य का प्रवेश न हो, सत्यव्रती होना चाहिए, अहिंसक स्वभाव वाला होना चाहिए। इस सत्य और अहिंसा के संदर्भ में हमारे मार्ग में कई बार कई प्रकार की समस्याएं उत्पन्न होती रहती हैं। इस तपस्या के संदर्भ में भी अनेक बाधाएं उत्पन्न होती रहती हैं। ఒక మహర్షి ఈ రెండిని ప్రతిజ్ఞ చేసుకొని నేను నిరంతరము సత్యమునే చెప్పుతాను, ఎవరికి ఎట్టి అపకారము చేయకూడదు అనేటువంటి ఈ రెండు వాక్కుల పైననే తాను దీక్షను సాధించి తపస్సు గావిస్తున్నాడు. ఈ ఋషి యొక్క ప్రతిజ్ఞను విన్నటువంటి ఒక దుర్మార్గుడు వేటగాడు ఈ ఋషి యొక్క ప్రతిజ్ఞని ఏ విధంగానైనా భంగము గావించాలని కొంచెం దీక్ష పూనాడు. వాడు ఒక జింకను ఆ మహర్షి తపస్సు చేస్తూ ఉండేటువంటి యొక్క ప్రదేశం నుంచి ఆ తపస్సు చేస్తున్న వ్యక్తి ఎదురుగా పరిగెత్తిపోయేటట్టుగా తాను తరుముకొని వచ్చాడు. దీనిని ఈ తపస్సు చేసేటువంటి వ్యక్తి చూచాడు. తక్షణమే అది వెళ్ళి ఒక పొదలో చేరిపోయింది. దానిని కూడా చూచాడు ఈ తపస్వి. एक महर्षि यह प्रतिज्ञा ठानकर कि सतत सत्य ही बोलता रहूंगा, कभी किसी को किसी प्रकार का अपकार नहीं करूंगा, इन्हीं दो वाक्यों की दीक्षा लेकर तपस्या कर रहे थे। ऋषि की इस दीक्षा के बारे में जानकर एक दुष्ट शिकारी ने ऋषि की दीक्षा को भंग करने की ठान ली। उसने एक हिरण का ऐसे पीछा किया कि वह ऋषि के सामने से भागते हुए गुजरे। ऋषि ने हिरण को देखा, वह सामने की एक झाड़ी में जा छिपा। तपस्वी ने यह भी देखा। ఈ వేటగాడు పరిగెత్తి వచ్చి, స్వామి ఇటువైపున ఒక జింక వచ్చిని మీరేమైనా చూచితిరా అని ప్రశ్నించాడు. చూచితిని అని చెప్పితే దానిని చంపుతాడు, అపకారం చేసిన వాడిని అవుతాను. చూడలేదు అని చెప్తే అసత్యమాడిన వాడిని అవుతాను. ఇప్పుడు ఏమి చెయ్యాలి అని యోచించాడు ఈ ఋషి. ఏది చేసినా కూడా నిజం చెప్పినా కష్టమే, असत्य చెప్పినా తన మనసు అంగీకరించదు. शिकारी दौड़ते हुए वहां पहुंचा और ऋषि से पूछा, स्वामी क्या इस ओर एक हिरण आया है? क्या आपने उसे देखा है? ऋषि ने विचारा कि यदि मैंने देखा कहूं तो यह उसे मार देगा, अपकार करने वाला हो जाऊंगा। यदि नहीं देखा कहूं तो झूठ बोलने वाला हो जाऊंगा। अब मुझे क्या करना चाहिए? जो भी किया जाए कठिन ही है। सच बोलना भी कठिन है और असत्य कहने को मन नहीं मान रहा है। ఇలాంటి పరిస్థితి లోపల తాను ఒక యుక్తి యోగమును అనుసరించాడు. నాయన ఏది చూచెనో అది పలుకదు, ఏది పలుకునో అది చూడలేదు. కన్నులు చూచినాయి కానీ కన్నులకు చెప్పేకి నోరు లేదు, నోరు చెప్పగలదు కానీ నోరు చూడలేదు. చూచినది ఒక్కటి, చెప్పుట మరొకటి, ఇది ఎట్ట సత్యమవుతుంది? చెప్పుట ఒకటి, చూచుట ఇంకోటి, ఇది ఎట్ట సత్యమవుతుంది? కనుక నీ దారిని నీవు వెళ్ళమన్నాడు. इस स्थिति में उन्होंने एक युक्त योग को अपनाया। ऋषि ने कहा, वत्स, जिसने देखा वह बोल नहीं सकता है, जो बोल सकता है उसने देखा नहीं है। आंखों ने देखा है लेकिन कहने को आंखों के पास मुंह नहीं है। मुंह बता सकता है परंतु मुंह ने देखा नहीं है। देखने वाला एक है और कहने वाला एक, फिर यह सत्य कैसे होगा? एक का देखना और दूसरे का कहना, यह सत्य कैसे होगा? इसलिए तुम अपनी राह लो। ఇలాంటి పరిస్థితిలో ఈ విధమైన యోగాన్ని అనుసరించవలసి వస్తుంది.
అసత్యము చెప్పకూడదు, సత్యము చెప్పకూడదు. కనుక వాక్ తపస్సునందు మధ్య మధ్య ఇలాంటి కొన్ని పరిస్థితులు మనకు తగిలినప్పుడు మనం రెండింటికి కొంచెం సందిగ్ధ అవస్థలో ఉండినట్టుగా మనం బాధించుకోకుండా రెండింటిని తప్పించుకొని తిరిగేటువంటి యుక్తిని మనం అభివృద్ధి పరచుకోవాలి. ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా అసత్యం ఆడకూడదు. నీకు ఇష్టం లేకపోతే నీవు మౌనం వహించు కానీ అసత్యం అక్కరలేదు. इस प्रकार की स्थिति में ऐसे योग को अपनाना पड़ता है. असत्य भी नहीं कहना चाहिए और सत्य भी नहीं कहना चाहिए. अतः वाक तपस्या के संदर्भ में कभी कभी हमें ऐसी स्थितियों का यदि सामना करना पड़े तो हमें संदिग्धता में न पड़ते हुए दोनों स्थितियों से बच निकलने की युक्ति को बढ़ाना चाहिए. किसी भी स्थिति में असत्य नहीं बोलना चाहिए. यदि नहीं चाहते हो तो मौन रहो, परंतु असत्य मत बोलो. దీనికి ఆధారమైనటువంటిది ఇంకా మానసిక తపస్సు. ఈ మానసిక తపస్సు లోపల సద్భావమును పెంచుకోవాలి. మనసులో ఎలాంటి చింతన మనం చేస్తుంటామో మన ముఖంలో అలాంటిదిగా వస్తుంటుంది. ఫేస్ ఇస్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని. మన మనసులో ఏమి చింతిస్తామో దాని యొక్క ప్రభావమే మన ముఖంలో కనిపిస్తుంటుంది. మనం విచారంగా ఉంటుంటే లోపల ముఖం కూడాను విచారంగానే కనిపిస్తుంది. లోపల పవిత్రమైన భావములే అభివృద్ధి అవుతుంటే ముఖమునందు చిరునవ్వులు చిందులు దొక్కుతూ ఉంటాయి. इसका आधार मानसिक तपस्या है. इस मानसिक तपस्या में सद्भावनाओं को बढ़ाना चाहिए. मन में जैसा चिंतन करते हैं वही मुख पर प्रतिफलित होता है. फेस इज द इंडेक्स ऑफ माइंड कहा गया है. मन में जो विचारते हैं उसी का प्रभाव मुंह पर प्रतिफलित होता है. यदि मन में चिंता हो तो मुंह भी चिंतित ही दिखाई पड़ेगा. यदि मन में पवित्र भावनाएं बढ़ती रहती हों तो मुंह पर मुस्कुराहट बिखरी रहती है. కనుక మనసు యొక్క ప్రభావమే మనిషి యొక్క ముఖములో ప్రకటిస్తుంటాది. కనుకలో మంచి భావములు, మంచి తలంపులు, మంచి చింతనలు మనసునందు ఉండినప్పుడే మానవుడు బాహ్యంగా కూడాను మంచి ఆనందాన్ని అనుభవిస్తాడు. లోపల భయంకరమైనటువంటి బాధలు తన్ను హింసిస్తూ ఉండగా బయట మాత్రం ఊరికే సినిమా నవ్వులు మాదిరి నవ్వితే ఇది కేవలం ఆర్టిఫిషియల్ నవ్వులుగా ఉంటుంటుంది. లోపల బాధలు హింసిస్తుంటాయి, కాలుస్తూ ఉంటాయి. పైన చూసినప్పుడు ఏమయ్యా, ఎట్టున్నా, బాగున్నా. मन के प्रभाव को ही मुख प्रकट करता रहता है. मन में अच्छी भावनाएं, अच्छे विचार, अच्छे चिंतन के होने पर ही बाह्य रूप में मानव आनंद का अनुभव करता है. भीतर भयंकर बाधाओं के कष्ट देते रहने पर भी बाह्य रूप में सिनेमा की मुस्कुराहटें बिखेरते रहने पर बिल्कुल कृत्रिम ही लगेगा. भीतर दुख कष्ट देते रहते हैं, जलाते रहते हैं, परंतु क्यों भाई कैसे हो कहकर कोई पूछे तो हाँ बिल्कुल ठीक हूं यही कहेगा. ఏదో ఒక విధమైనటువంటి రీతిగా ఒక ఇదిగా చేసినట్టుగా ఉంటాడు. దానివల్లనే మనిషి యొక్క భావములను తక్షణమే గుర్తించడానికి వీలవుతుంది. ఓ, ఇతను ఏదో విచారంగా ఉన్నాడు అని గుర్తించవచ్చు. కనుక అట్టుండకుండా నిరంతరము మనసును ఆనందంతో ముంచేటువంటి పరిస్థితిని మనం తెచ్చుకోవాలి. ఎప్పుడు ఇది ఆనందంగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది, నిరంతరము మంచి చింతనలు చేసినప్పుడే సుఖంగా ఉంటుంది. ఈ మంచి చింతనలు చేయడానికి సాధ్యమైనంత వరకును వాక్కును అరికట్టుకోవాలి. इसी के कारण तुरंत व्यक्ति की भावनाओं को पहचाना जा सकता है. हां, यह किसी चिंता में है, ऐसा पहचाना जा सकता है. अतः ऐसे न रहते हुए सतत आनंद में रहने की स्थिति को प्राप्त करना चाहिए. कब आनंद होगा, कब सुख होगा? निरंतर अच्छे चिंतन करते रहने पर ही सुख होगा. ऐसे अच्छे चिंतन के लिए वाणी को वश में रखना चाहिए. దినమున కొన్ని గంటలైనా కూడాను మౌనం వహించాలి. అప్పుడే ఈ మాటల యొక్క సందర్భం లోపల మనసుకు విశ్రాంతి చిక్కుతుంది. నిరంతరము దీనికోసం నిమిత్తమై కొన్ని జపములు, ధ్యానములు ఇలాంటివంతా కూడా ఆచరించినప్పుడు మనసు పరిశుద్ధం కావడానికి ఒక అవకాశం ఉంటుంది. दिन में कुछ घंटे मौन धारण किए रहना चाहिए. तभी बातों के इस सिलसिले में मन को आराम मिलता है.
इसके लिए निरंतर कुछ जप, ध्यान आदि करते रहने पर मन के विशुद्ध होने की संभावना है। కనుకనే జపతప ధ్యానములన్నీ కూడాను, వేదాధ్యాయములన్నీ కూడాను ఈ యొక్క మనస్సును పవిత్రముగా గావించుకునేటువంటి అంతర్బహిర్శుచి అన్నారు. దేహమునకు నిత్యము మనము ఏ విధంగా కూడాను స్నానం చేసి ఒక సంస్కారం గావించుకును, అదే విధంగానే మానసిక సంబంధమైనటువంటి యొక్క దుర్భావములకు కూడాను ఈ విధమైనటువంటి సంస్కారం చేయుటకై కొన్ని భగవత్ చింతనలు మనం చేయాలి. శారీర పరిశుద్ధము మాత్రమే మనం లక్ష్యం ఉంచుకుంటున్నాము, కానీ మానసిక పరిశుద్ధతకి ఏమాత్రం కూడాను తగిన కృషి చేయటం లేదు. जप, तप, ध्यान, वेदाध्ययन आदि मन को विशुद्ध रखने के लिए ही हैं. इसीलिए अंतः बाह्य शुद्धि कहा गया है. जिस प्रकार शरीर को शुद्ध रखने के लिए स्नान करते हैं, उसी प्रकार दुर्भावनाओं को दूर करने के लिए ईश्वरीय चिंतन करते रहना चाहिए. शरीर की शुद्धता को तो लक्ष्य बना रहे हैं, परंतु मानसिक विशुद्धता के लिए कोई प्रयत्न नहीं कर रहे हैं. సచ్చింతనలు, సదాలోచనలు, సద్భావములు కూడాను మానసిక పరిశుద్ధతకు సరైనటువంటి పరికరములు. కనుకనే తపస్సనగా శారీర, వాచక, మానసికమైన యొక్క సమన్వయమైనటువంటి యొక్క పరివర్తనే, ప్రభావమే ఇది తపస్సు. ఇట్టి త్రిగుణముల యొక్క ఏకత్వాన్ని, త్రిగుణముల యొక్క త్రిపుటిని యొక్క సంపూర్తిని అనుభవించినటువంటి మహనీయుడే ఒక విధమైనటువంటి మహాత్ముడు అని చెప్పవచ్చారు. మనస్సు ఏకం, వచస్ ఏకం, కర్మణ్ ఏకం మహాత్మనం అన్నారు. మనస్ అన్యత్, వచస్ అన్యత్, कर्मण अन्यत दुरात्मनम अన్నారు. सदचिंतन, सदविचार, सद्भावनाएं, यही मानसिक विशुद्धता के सही उपकरण हैं. शारीरिक, वाचक और मानसिक, इन तीनों का समन्वित और परिवर्तित रूप ही तपस्या है. त्रिगुणों की एकता, त्रिगुणों की त्रिपुटी की संपूर्णता का अनुभव प्राप्त करने वाला महनीय ही महात्मा होता है. मनस्येकम वचस्येकम कर्मण्येकम महात्मनम कहा गया है. मनस अन्यत, वचस अन्यत, कर्मण्यन्यत दुरात्मनम कहा गया है. కనుక తపస్సనగా దీని యొక్క అంతరార్థమేమనగా మన యొక్క రజోగుణ తమోగుణముల యొక్క ఏకత్వాన్ని, నిర్మూలత్వాన్ని గావించి ఇంద్రియుల యొక్క దోషములను నిర్మూలము చేసి మూడు గుణముల యొక్క ఏకత్వాన్ని అనుభవించేటువంటి పరిస్థితికి తపస్సు అని. సాత్వికము చేత రజస్సును అరికట్టి, రజస్సు ద్వారా తమస్సును అరికట్టి మూడింటి యొక్క తత్వము ఏకత్వంగా భావించేటువంటి స్థితియే తపస్సు. గంటగడపటికి సాత్వికం కూడాను తీసివేయాలి. इसका तात्पर्य रजोगुण और तमोगुण का निर्मूलन कर, मन के दोषों का मूलोच्छेदन कर, त्रिगुणों की एकता के अनुभव को प्राप्त करना ही तपस्या है. सात्विक के सहारे रजस को वश में कर, रजस के द्वारा तमस को वश में कर, तीनों की एकता के अनुभव को प्राप्त करना ही तपस्या है. अंततः सात्विक को भी निकाल देना चाहिए. మన కాలిలో ఒక ముళ్ళు విరిగింది. ఆ ముళ్ళును తివ్వాలంటే ఒక గొడ్డలో, ఒక కొడవో, ఇంకొకటి కొడవలో, ఇంకే విధమైన కట్టో మనం తీసుకోనక్కర్లేదు. తిరిగి ఇంకొక ముళ్ళు ద్వారానే ఈ ముళ్ళును తివ్వాలి. అయితే ఒక ముళ్ళు తీసుకొని మనకు విరిగిన ముళ్ళును తీసాము. తీసిన తర్వాత విరిగిన ముళ్ళును, తీసిన ముళ్ళును రెండింటిని తీసి పారవేయాలి. जैसे हमारे पैर में एक कांटा चुभ गया है, उसे निकालने के लिए एक कुल्हाड़ी या एक हंसिया या एक तलवार आवश्यक नहीं है. किसी दूसरे कांटे से ही इसे निकाला जा सकता है. एक कांटे के सहारे चुभे हुए कांटे को निकाल दिया. निकाल देने के बाद टूटे हुए कांटे और दूसरे कांटे दोनों को फेंक दिया. అదే విధంగానే ఈ రజస్తమో గుణములు అనేటువంటి ఒక ముందు మనల్ని బాధిస్తుంటాయి. వీటిని సాత్వికమైనటువంటి ఒక ముళ్ళుతో తివ్వాలి. ఈ రెండింటిని తీసే వరకు మాత్రమే ఈ ముళ్ళు మనం భద్రం చేసుకోవాలి. ఈ రెండు ముళ్ళు తీసిన తర్వాత ఈ ముళ్ళును కూడా మనం పారవేయాలి. इसी प्रकार ये रजस और तमस रूपी कांटे हमें कष्ट देते रहते हैं.
इन्हें सात्विक रूपी कांटे से निकालना चाहिए। इन दोनों को निकालने तक ही इस सात्विक रूपी कांटे को सुरक्षित रखना चाहिए। इन दोनों को निकाल देने के बाद इसे भी फेंक देना चाहिए। సత్వగుణము బంగారు చైన్ వంటిది, రజోగుణము కాపర్ చైన్ వంటిది, తమో గుణము ఇనుప గొలుసు వంటిది. మనకు వేసినటువంటిది మూడు బంధనలే. బంధనేమో సమానమే, చైన్ యొక్క విలువ మాత్రం హెచ్చు తక్కువగా ఉంటున్నాయి. సాత్వికం కూడాను ఒక బంధనే అని నిర్ణయించింది. సాత్వికం కూడాను దైవత్వానికి చేరేంత వరకు మాత్రమే అది అవసరం. దైవత్వంతో చేరిన తర్వాత ఏ గుణమును మనకు అక్కర్లేదు, అమనస్కుడైపోతాడు. ఈ అమనస్క స్థితి లోపల ఇంక ఈ గుణములు ఎక్కడివి? కనుక ఈ మూడింటిని దైవార్పణగా మనం భావించినప్పుడే సర్వకర్మ భగవత్ప్రీత్యార్థంగా అయిపోతుంది. सत्वगुण सोने की जंजीर है, रजोगुण तांबे की जंजीर है और तमोगुण लोहे की जंजीर है। ये तीनों हमें डाले गए 3 बंधन ही हैं। बंधन तो समान ही हैं, परंतु जंजीरों के मूल्य कुछ अधिक और कुछ कम है। सात्विक भी एक बंधन ही है। ईश्वर तक पहुंचने तक सात्विक आवश्यक है। ईश्वर से जुड़ जाने के बाद हमें किसी भी गुण की आवश्यकता नहीं है, वह अमनस्क हो जाता है। इस अमनस्कता की स्थिति में गुणों के लिए स्थान कहां? इन तीनों को ईश्वर को समर्पित कर देने पर सर्व कर्म भगवत प्रीत्यर्थम हो जाता है। కనుకనే ఈ మనస్సును స్వాధీనం నందుంచుకొనుటకు అభ్యాసము వైరాగ్యము అత్యవసరమని గీత ప్రత్యేకంగా బోధిస్తూ వచ్చింది. అభ్యాసం అంటే లౌకిక సంబంధమైనటువంటి యొక్క అభ్యాసములు కాదు. ఈ శారీరకంగా మానసికంగా వాక్కు రీతిగా కొన్ని విధమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క దీనిని అనుభవించేటువంటి యొక్క అభ్యాసములు. ఈ మూడు కూడాను దైవ సంబంధమైనటువంటి కార్యముల్లో ప్రవేశించాలి. సత్యనిత్యమైనటువంటి యొక్క వస్తువుల యొక్క సంబంధమై ఉంటుండాలి, నిర్మలమైనటువంటివిగా ఉంటుండాలి. ఇవి ఏ నిజమైనటువంటి తపస్సుకు సరి అయిన పరికరములు. ఇలాంటి పరికరములను మనము అభివృద్ధి గావించుకొని పవిత్రమైనటువంటి జన్మను సార్థకంగా గావించుకొని దైవానుగ్రహానికి పాత్రలు కావాలని ఆశిస్తున్నాను. गीता का विशेष उपदेश है कि मन को वश में रखने के लिए अभ्यास और वैराग्य अत्यंत आवश्यक हैं। अभ्यास का अर्थ लौकिक अर्थ में अभ्यास नहीं है। यह शारीरिक, मानसिक और वाचक स्तर पर कुछ पवित्र अभ्यास हैं। इन तीनों को दैव संबंधी कार्यों में प्रविष्ट कराना चाहिए। सत्य नित्य वस्तु संबंधी होना चाहिए, निर्मल होना चाहिए। ये ही सच्ची तपस्या के सही उपकरण हैं। आशा करता हूं कि इन उपकरणों में वृद्धि कर इस पवित्र जन्म को सार्थक कर दैवानुग्रह को प्राप्त कर पाओगे। अभी आप सुन रहे थे अवतार वाणी। आज आपने भगवान बाबा द्वारा सन 1984 में श्रीमद् भगवद गीता पर दिए गए दिव्य संभाषण का एक भाग सुना। इसी के साथ हमारे साईं प्रेमवाणी कार्यक्रम के इस प्रसारण को हम यहीं विराम देते हैं। आशा है हमारा आज का कार्यक्रम आपको पसंद आया होगा। अपने सुझावों को हम तक जरूर भेजें। हमारा व्हाट्सएप नंबर है 9393258258 93 258 258। हिंदी भाषा में हमारी ये सभी प्रस्तुतियाँ YouTube पर भी उपलब्ध हैं। इन्हें वहाँ देखने या सुनने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और कमेंट बॉक्स में अपने सुझाव देना न भूलें। हे स्वामी, आप दिव्य पिता हैं, हम आपके अंश। हम में गूंजें गीता के स्वर, स्वार्थ मोह न हमें बांधे कभी। हम करुणा सागर की बन जाएं लहर। ये प्रार्थना आपके श्री चरणों में अर्पित करते हुए और ये प्रसारण आपको समर्पित करते हुए अब वाणी को विराम देते हैं। धन्यवाद। सप्रेम साईं राम।